ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు కెమిస్ట్రీ పేపర్ 1 2024 మార్చ్ కెమిస్ట్రీ పేపర్ 1 ఇంగ్లీష్ వర్షన్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ మార్చ్ 2024 పబ్లిక్ పేపర్. ఇది అంటే ఓల్డ్ పేపర్ అనుకోండి ఇప్పుడు. సో మీకు మోడల్ ఎలా ఉంది, ఎట్లా పేపర్ ఇచ్చారనేది ఒకసారి చూడండి. సో దీంట్లో సెక్షన్ ఏలో మనం తీసుకున్నట్లయితే టోటల్గా ఈ విధంగా 10 క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ లిథియం సాల్ట్ ఆర్ మోస్ట్లీ హైడ్రేటెడ్ వై అని ఇచ్చాడు. అట్లాగే సిఓడి ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. డాల్టన్స్ లా థర్డ్ క్వశ్చన్ వచ్చింది. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత అట్లాగే ఇవన్నీ క్వశ్చన్స్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ ఇది వచ్చింది. అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఇది మెగ్నీషియం మెటల్ ఈజ్ బర్న్ట్ ఇన్ ఎయిర్ వాట్ హ్యాపెన్ అని ఇచ్చాడు. సెవెంత్ క్వశ్చన్. అట్లాగే ఎయిత్ క్వశ్చన్ తీసుకోండి. ఈ విధంగా ఎయిత్ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, ఇథైల్ క్లోరైడ్ ఫ్రమ్ ఎథిలిన్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారని ఇచ్చేది 10th క్వశ్చన్ ఇది. ఓకే, ఇది టోటల్గా 10 క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ బికి వెళ్ళినట్లయితే మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్, టోటల్ 8 ఇస్తారు, 6 రాయాలి. ఈ విధంగా 11th క్వశ్చన్ తీసుకోండి. డైరెక్ట్గా సెక్షన్ బిలో 11th క్వశ్చన్ చూసినట్టయితే డెడ్యూస్ బాయిల్స్ లా, చార్లెస్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. దిస్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే బ్యాలెన్స్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్ అండ్ ఎలక్ట్రిక్ మెథడ్ ఇచ్చాడు. మీకు బ్యాలెన్స్ అనేది రియాక్షన్ కంపల్సరీగా ఒకటి వస్తుంది కాబట్టి మీరు అన్ని బ్యాలెన్స్ చూసుకోండి. అట్లాగే ఇది ఒకటి. నెక్స్ట్ హైబ్రిడేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ PCl5 మాలిక్యూల్ ఎక్స్ప్లెయిన్ అయ్యాడు. సో PCl5 స్ట్రక్చర్స్ వెరీ ఇంపార్టెంట్. హైడ్రోజన్ బాండ్ పైన కూడా నెక్స్ట్ 14th క్వశ్చన్ ఉంది, అది కూడా వెరీ ఇంపార్టెంట్. టైప్స్, నెంబర్ ఆఫ్ టైప్స్ ఎప్పుడు అడుగుతుంటాడు క్వశ్చన్ ఇది. అట్లాగే 15th క్వశ్చన్ KPKC ఇది కూడా ఎప్పుడు వచ్చే క్వశ్చనే కాబట్టి చూసుకోండి. అట్లాగే 16th క్వశ్చన్ చూడండి, హైడ్రోజన్ యొక్క ఫ్యూయల్. సో రైట్ ఏ ఫ్యూ లైన్స్ ఆన్ ది యూటిలిటీ ఆఫ్ హైడ్రోజన్ యాజ్ ఫ్యూయల్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎప్పుడు వస్తూనే ఉంటుంది చూడండి. ఇది బోరాక్స్ బీట్ టెస్ట్ కూడా ఎప్పుడు అడుగుతుంటాడు 17th క్వశ్చన్. సో అట్లాగే డైమండ్ అండ్ గ్రాఫైట్ దీనిపైన కూడా క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. సో ఇది కూడా మీరు చూసుకోండి 18th క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ చూసినట్లయితే బోర్స్ మోడలు మీకు ఎప్పుడు మీకు వచ్చేసి 19th క్వశ్చన్. ఇది ఎస్ఏ క్వశ్చన్ సెక్షన్ సిలో మీకు ఫస్ట్ చాప్టర్లో ఖచ్చితంగా బోర్స్ మోడల్ అయినా ఉంటుంది, క్వాంటమ్ నెంబర్స్ అయినా ఉంటాయి. ఈ రెండిట్లో ఒకటి గ్యారెంటీ వస్తుంది కాబట్టి చూసుకోండి. ఇప్పుడు బోర్స్ మోడల్ వచ్చిందనమాట. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూసి అయనైజేషన్ ఎనర్జీ పైన వచ్చింది. నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆర్గానిక్ క్వశ్చన్. ఇది అస్టిలిన్ ప్రిపరేషన్ వచ్చేసి వాటర్తో జోజోన్తో ఏ విధంగా రియాక్షన్స్ అడిగారు. సో ఇది టోటల్గా మీకు క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కూడా త్వరలో ఇస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 60 మార్క్స్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో విద్యార్థులకు ఒకసారి అవగాహన కల్పించేందుకు క్వశ్చన్ పేపర్ ఇచ్చాము. 60 మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు 60 మార్క్స్ అని కామెంట్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనము దీని ఆన్సర్స్ కూడా త్వరలో కూడా పంపించేస్తాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో. మీకు క్వశ్చన్ పేపర్స్ వీటి గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎడ్యుకేషన్ ఛానల్ ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనము దీని ఆన్సర్స్ కూడా త్వరలో కూడా పంపించేస్తాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో. మీకు క్వశ్చన్ పేపర్స్ వీటి గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎడ్యుకేషన్ ఛానల్ ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.